ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 19-29 వచనాలు. కాబట్టి యేసు వారికిట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగనే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన అని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు, కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుణ్ణి ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని విని వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవారై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ యొక్క వాక్య భాగానికంటే ముందుగా జరిగినటువంటి సందర్భం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బెతస్దా అనబడిన కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి కూడాను ఆ యొక్క వ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ మనందరికీ తెలిసినటువంటి ఆ సందర్భము. ఆ సందర్భం అయిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాల గురించి వారితో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే యూదులు విశ్రాంతి దినం ఎందుకు నువ్వు ఇలా చేశావు అని చెప్పేసేసి ఆయనను బాగు చేసినందుకు వారు ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి ఆ క్రియకు సంతోషపడట్లేదు సరికదా, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఇలా సమాధానం చెప్తూ ఉన్నారు. ఆ మనుష్యుడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వారు యేసే అని యూదులకు తెలియజేశారు. అందుకని వీళ్ళకి చాలా కోపం వచ్చేసిందనమాట. చాలా కోపం వచ్చేసేసి యేసుక్రీస్తు ప్రభువారిని తనను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు కాబట్టి అని చెప్పేసేసి ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో ఏమంటున్నారంటే, ఇదిగో కుమారుడు తనంతట తాను ఏమీ చేయలేదు, తండ్రి చేయుట చూచినదే చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తాను స్వతంత్రంగా పనిచేయడం లేదు, కానీ తండ్రి చిత్తాన్ని పూర్తిగా విధేయుడుగా ఉన్నానని చెప్తున్నారు. అంటే తండ్రి చేసే కార్యాలు కుమారుడు కూడా చేస్తున్నారు. ఇక్కడ 20వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడని, తాను చేసే కార్యాలన్నిటికీ ఆయన చూపిస్తున్నాడని చెప్పారు. ఇంకా గొప్ప కార్యాలు చూపిస్తానని కూడా చెప్పారు. మనందరికీ తెలుసు, కుమారుని ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప కార్యాలను తండ్రి ప్రస్తావిస్తున్నారు. అంటే మృతులను లేపడం, రేపు రాబోతున్న ప్రపంచానికి తీర్పు తీర్చడం, ఇవన్నీ కూడా కుమారుని ద్వారా జరుగుతాయి. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రికి మధ్య సంపూర్ణ ఏకత్వం. మనం అన్నిటికీ దేవునికి చిత్తానికి విధేయులుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తుంది. 21వ వచనంలోకి వచ్చేసరికి తండ్రి మృతులను లేపి బ్రతికించినట్టు కుమారుడు తాను కోరిన వారిని బ్రతికించును. అంటే దేవుడు మాత్రమే జీవాన్ని ఇవ్వగలరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు ఆ అధికారాన్ని కలిగి ఉన్నారు. పాపాలలో చనిపోయిన వారికి రక్షణ ఇవ్వడమే మనందరికీ ఆత్మీయ జీవం. అలాగే శారీరక పునరుత్థానం, అంత్య దినాల్లో మృతులను లేపడం. యేసుక్రీస్తు ప్రభువారే జీవానికి మూలం. ఆయనను విశ్వసించిన వారందరికీ నిత్య జీవం లభిస్తుంది. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు, తీర్పంతా కుమారునికి అప్పగించాడు. అంతా దేవుడు ప్రపంచంలోకి తీర్పు తీర్చేటటువంటి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభువారికి అప్పగించారు. అందరూ తండ్రిని గనపరచినట్టు కుమారుని గనపరచుటకే. యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించిన వ్యక్తి తండ్రిని కూడా గౌరవిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించని వ్యక్తి దేవుణ్ణి, తండ్రిని కూడా గౌరవించినట్టే. యేసుక్రీస్తు ప్రభువాని లోకము ఏదో ఒక ప్రవక్త మాత్రంగా చూస్తూ ఉంటుంది, కానీ ఆయన ప్రవక్త కాదు, ఆయన దేవుడు, ఆయన న్యాయాధిపతి. యేసుక్రీస్తు ప్రభువారిని గౌరవించడం అంటే పరమదేవుణ్ణి గౌరవించటం.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వానికి నిత్య జీవం కలదు. ఇది ఎంతో గొప్ప వాక్య భాగము. నిత్య జీవముంది. తీర్పులోకి రాము. మరణం నుండి జీవములోకి వచ్చున్నాము. రక్షణ భవిష్యత్తులో మాత్రమే కాదు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినప్పుడు విశ్వాసి ఇప్పటికే నిత్య జీవంలోకి ప్రవేశించినట్లే. చనిపోయిన వారు దేవుని కుమారుని స్వరం వింటారు. విన్నవారు జీవిస్తారు. ఇక్కడ చనిపోయిన వారు అంటే ప్రధానంగా పాపాలతో ఆత్మీయంగా చనిపోయిన వారిని దేవుని కుమారుని స్వరం వింటే, విశ్వాసంతో అంగీకరిస్తే కొత్త జీవితాన్ని పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడైనందున ఆయనకు తీర్పు తీర్చే అధికారము ఇవ్వబడినది. హల్లెలూయా! హల్లెలూయా! యేసు మాట వింటే, యేసుక్రీస్తు ప్రభువారి మాట వింటే హృదయాలు మార్చబడతాయి. ఆయన రక్షకుడికి మాత్రమే కాదు, న్యాయాధిపతి కూడా అన్న విషయాన్ని మనము అందరము గ్రహించాలి. సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన స్వరం విని బయలుదేరుదురట. హల్లెలూయా! హల్లెలూయా! చూసారా ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరం విని బయలుదేరుతాము. ఎక్కడికి బయలుదేరుతాము? మేలు చేసిన వారిని జీవ పునరుత్థానానికి, అలాగే తిరస్కరించిన వారు దేవుని తీర్పు పునరుత్థానానికి. ఇక్కడ మంచి చేసిన వారు, చెడు చేసిన వారు అనే మాటకు రక్షణ సంపాదించే పనులను సూచించు. నిజమైన విశ్వాసం నుంచి ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. రక్షణ దేవుని కృప వలన విశ్వాసం ద్వారా లభిస్తుంది. ఈ యొక్క మొత్తం వాక్య భాగంలో ఉన్నటువంటి సత్యాలు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సంపూర్ణ ఏకత్వంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవాన్నిచ్చే దైవిక అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచానికి తీర్పు తీర్చే అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి మాట విని విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. ఒకరోజు ప్రతి మనిషి కూడా దినమందు పునరుద్ధానం పొంది దేవుని ముందు నిలబడతాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి విధేయత చూపుతున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఈరోజు పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి మాటను ప్రతిరోజు విని దాని ప్రకారం జీవిస్తున్నామా లేదా? మన విశ్వాసం మన పనుల ద్వారా కనిపిస్తుందా లేదా? నిత్య జీవం అనే నిరీక్షణతో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నామా లేదా? ఈ దినం మనం దేవుని దగ్గర వేడుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు తన నిత్య జీవాన్ని ఇచ్చినందుకు తండ్రి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, కుమారుని మాట విని మన హృదయాలన్నిటిని మార్చుకొని వాటికి విధేయత చూపించి జీవితాన్ని మాకు అనుగ్రహించు దేవా అని బతిమాలుకుంటూ, నా జీవితం నీ మహిమను ప్రతిబింబించే సాక్ష్యంగా ఉండనయ్య యేసయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరం ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.